ఎకానమీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో విజయవాడలో వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాం, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ వి కృష్ణయ్య, పలు సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యర్థాలను పునర్వినియోగంలోకి తీసుకొచ్చిన ఆర్థిక రంగాన్ని పరిపుష్టం చేసేందుకు పర్యావరణ పరిరక్షణకు, ఉపాధి కల్పనకు 2 రోజుల వర్క్షాప్ నిర్వహిస్తున్నామని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. సర్క్యులర్ ఎకానమీ ద్వారా కొత్త పరిశ్రమల ఏర్పాటు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది ఈ వర్క్షాప్ ముఖ్య ఉద్దేశం అన్నారు. Recently we had a international workshop in Jaipur on circular economy and 3 R's: reduce, reuse and recycle. Asia and Pacific conclave in Jaipur, where me, Krishna Garu and our Honorable Minister, we were all there, and we could see the seriousness in various countries going forward to bringing about circular economy policies and promoting 3 R's. Circular economy, as we know, is all about minimizing waste and maximizing resource efficiency. And we, on behalf of Swachandra Corporation, under the leadership of our Honorable Chief Minister Shri Nara Chandrababu Naidu, from the past almost 1 year, we have been working hard in promoting the Swachh Bharat initiatives, and we are also a key stakeholder in promoting the circular economy, because a lot of waste that gets generated is from our urban and rural areas, the municipal solid waste and the waste that we get from our villages. So there is a lot of responsibility on us. And we all know that when the Honorable Prime Minister Shri Narendra Modi started the Swachh Bharat initiative way back in 2015, he had appointed Mr. Naidu as the convener of the core group, a working group of chief ministers, around 10 of them. So he was made the convener, and he was the first person who had submitted a report on the way forward for Swachh Bharat. As the civilization grew, man started exploiting the nature, using the nature to his advantage, not only for his needs but also for his greeds. And the development often is measured in terms of how much waste or how much byproduct is produced. The more we developed, the more resources we are able to access, tap, utilize, use it and throw it out. Thus came the era from man living in, began his journey with Stone Age, because stones were his only companions, stones were the implements. With that he made the tools, with that he lived. Then came the next material, Metal Age, the Steel Age or Metal Age. Now probably all of us are in the garbage. The final product is we are heading towards in the age of garbage only. Wherever you see, whatever you see, wherever you see around. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంబంధించినటువంటి విభాగాల ద్వారా మన రాష్ట్రంలో వివిధ పరిశ్రమల నుండి వివిధ కార్యక్రమాల ద్వారా వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలని నిరుపయోగంగా ఎక్కడంటే అక్కడ పడవేయకుండా వాటిని పునర్వినియోగానికి తీసుకువచ్చి వేరే విధంగా వాటిని వినియోగంలోకి తీసుకువచ్చి ఆర్థిక రంగాన్ని పరిపుష్టి చేసేదానికి, పర్యావరణాన్ని పరీక్షించుకునేదానికి, ఉపాధిని కల్పించడానికి ఉద్దేశించినటువంటి సర్క్యులర్ ఎకానమీ అనేటువంటి ఒక విధానాన్ని చర్చించి, ఈ సర్క్యులర్ ఎకానమీ ద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు, కొత్త ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి దిశలో ఆయా రంగాల్లో అనుభవం ఉన్నటువంటి వారందరినీ పిలిపించి ఒక 2 రోజుల సదస్సు, కన్సల్టేటివ్ వర్క్షాప్ జాతీయ స్థాయిలో ఈరోజు నిర్వహిస్తున్నాం. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మన పర్యావరణాన్ని పరీక్షించుకుంటూ పర్యావరణంలో వస్తున్నటువంటి వివిధ వ్యర్థ పదార్థాలని మళ్ళా పునర్వినియోగం చేసుకొని తద్వారా ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన, పర్యావరణ పరిరక్షణ, ఈ విధంగా సర్క్యులర్ ఎకానమీ అనేటువంటి కాన్సెప్ట్ని దేశ స్థాయిలో గౌరవ ప్రధానమంత్రి గారు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి ఆదేశించారు. దానికి అనుగుణంగా
మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక విధానం, ఒక పాలసీ అంటూ ఉండాలి. ఇటువంటి వాటిలో మనం ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలంటే వారికి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఎటువంటి సదుపాయాలు ఉండాలి, ఎటువంటి రాయితీలు కల్పించాలి, ల్యాండ్ అలాట్మెంట్ ఎలా ఉండాలి, ఎక్కడ వీటిని నిర్మిస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా తగు సూచనలు ఇచ్చేదానికి దాదాపు దేశంలో ఉన్నటువంటి నిష్ణాతులందరినీ పిలిపించాం. Andhra Column Solution.